హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ టైం 5:30 అయింది. నేను వీడియో వర్క్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా వీడియో వర్క్ కంప్లీట్ చేసి లేచి జడ వేసుకున్నాను. మార్నింగ్ పూజ చేశాను. ఇంకా జడ అయితే వేసుకోలేదులేండి, అట్లా కొప్పు పెట్టేశాను. ఇంకా డే టైంలో చిరాగ్గా ఉంటుంది మెడ మీద అనేసి అట్లే ముడిలాగా వేసుకొని టిక్ టాక్లు ఉంటాయి కదా, అవి పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ 5:20 అట్లా అయ్యేసరికి లేచాను. వీడియో వాయిస్ ఓవర్ అది ఇచ్చాను, కంప్లీట్ అయింది. ఇంకా లేచి జడ వేసుకొని ఫేస్ వాష్ చేసుకొని లైట్గా అట్లా పౌడర్ వేసుకొని నిజంగా కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ రైస్ డ్రమ్ క్లీన్ చేశాను కదా, ఇంకా అది డ్రై అయింది. దీంట్లో రైస్ అయితే పొయ్యాలి. ఈరోజు గుడ్ ఫ్రైడే, అంటే శుక్రవారం రోజు తీసిన వీడియో షూటు డ్రై అయిన తర్వాత ఇంకా డ్రమ్ అయితే కొద్దిగా మళ్ళీ ఏమైనా డస్ట్ ఉంటుందేమని మళ్ళీ చేతి అయితే తుడిచేసాను. ఇంకా రైస్ అయితే ప్యాకెట్ ఓపెన్ చేసి డ్రమ్లో పోయాలి. ముందుగా నేను ఇక్కడైతే మరమరాలతో కొంచెం ఈవినింగ్ స్నాక్గా చాట్ ఏమైనా ప్రిపేర్ చేద్దామని అన్నీ రెడీ చేస్తున్నాను. కొత్తిమీర అయితే సన్నగా తరిగి పెట్టాను. ఇంకా ఉల్లిపాయలు కూడా తరుగుతున్నాను. ఇక బయట క్లైమేట్ ఏమో ఒక రకంగా ఉంటుంది, ఇంట్లో క్లైమేట్ అయితేమో డిఫరెంట్గా ఉంటుందండి. బయట దానికి ఇంట్లో దానికి అసలుకి సంబంధం లేదు. బయట ఆఫ్టర్నూన్ కాగానే ఇంకా గాలిదుమ్ములు, కొద్దిగా తేలికపాటి చినుకులు పడుతున్నాయి. ఇంకా లోపల చూస్తేనేమో ఉక్కపోత, భరించలేనంత ఉక్కపోత. ఇంకా నేను ఈ ఆనియన్స్ కట్ చేసే లోపే ఇంకా నాకైతే చెమటలు పట్టేసాయి. అసలే ఆనియన్స్ మామూలుగా కట్ చేస్తేనే ఇంకా కళ్ళం నీళ్ళు వస్తుంటాయి కదా. నేను అప్పుడే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా రెడీ అయ్యి కిచెన్లోకి వచ్చాను. ఇంకా ఉల్లిపాయలు తరిగేసరికి కళ్ళం నీళ్ళు వచ్చినాయి. కళ్ళు అయితే తుడుచుకున్నాను. ఇక్కడ మరమరాలు అయితే ఒక 1.5 గ్లాసు అట్లా తీసుకున్నాను. ఇంకా అందులో పుట్నాల పప్పు, కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడిన సాల్ట్, నెక్స్ట్ కొత్తిమీర, ఇంకా అవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేస్తే ఇంకా మరమరాలు చాట్ అయితే, అంటే పేలాలు అంటారు కొంతమంది, మరమరాలు అంటారు. ఇంకా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు కదా. మేము మరమరాలు లేదా పేలాలు రెండు కూడా అంటాము. కొంతమంది అయితే బొంగు పేలాలు అంటారు. ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు. ఇంకా నేను ఇవన్నీ కూడా అందులో అయితే ఈ పేలాల దాంట్లో అయితే అన్నీ యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కటి. ఫస్ట్ కారం, ఉప్పు, పుట్నాల పప్పు, మరమరాలు తీసుకున్నాను. ఇంకా లాస్ట్లో అయితే ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర అవి కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. అయితే దీంట్లో పిండడానికైతే నిమ్మకాయ లేదండి, కూరగాయలు ఆమె రాలేదు. అంటే కూరగాయలు అయితే ఉన్నాయి కానీ లెమన్స్ తీసుకురామంటే ఇంకా గుడ్ ఫ్రైడే అని ఈరోజు రాలేదు. ఇంకా అంటే ముందే చెప్పిందిలే, గుడ్ ఫ్రైడే రాక రేపు రానని చెప్పింది. సాటర్డే రోజు వస్తా అని చెప్పింది, అంటే రేపు వస్తా అని చెప్పింది అనమాట. ఇంకా నేను ఇందులో కొద్దిగా మిక్చర్ ఉంటే ఆ మిక్చర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం క్రిప్సీగా ఉంటుంది కదా తినేటప్పుడు అనేసి కొద్దిగా అయితే యాడ్ చేశాను. దీనిలో ఇంకా నిమ్మరసాన్ని బదులుగా కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకొని చేయొచ్చండి, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇంకా టమాటాలు, క్యారెట్ అవి అయితే ఏమీ వేయట్లేదు, సింపుల్గా చేస్తున్నాను. ఏదో తినాలి కదా అని చేస్తున్నాను కానీ కంపల్సరీ అయితే ఏం లేదండి. ఆకలి కూడా ఏం లేదు కానీ కొంచెం ఈవినింగ్ స్నాక్ తింటే నైట్ డిన్నర్ చేసే వరకైనా ఆగచ్చు. అందుకని కొద్దిగా లైట్గానే చేశాను. నాకు మా చిన్నుకు మాత్రమే. మా నాన్నకి అయితే ఫ్రూట్స్ ఉన్నాయి. నిన్న ఫ్రూట్ సలాడ్ చేస్తానంటే ఇంకా వద్దని చెప్పాడు. ఆ ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టాను కదా ఫ్రిడ్జ్లో, అట్లే ఉన్నాయి. ఇంకా వచ్చిన తర్వాత ఏమైనా పెడితే తింటాడేమో చూస్తున్నాను. అందుకే మా ఇద్దరి కోసమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే కొద్దిగా వేసాను. ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పైకి కిందకైతే బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే కారం అడుగున ఉంటుంది కదా. ఇంకా మొత్తానికి పేలాలంతటికి పట్టేటట్టుగా మిక్స్ చేసి ఇంకా మా చిన్నకి నేను ఇద్దరం అయితే పెట్టుకుంటున్నాము. అప్పటికి టైం వచ్చేసి 5:45 అట్లా అవుతుందిలేండి. ఇంకా టైం పడుతుంది కదా, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా టైం అవుతుంది కదా ఇదంతా ప్రిపేర్ చేసేసరికి. ఇంకా బయట పిల్లలు అయితే ఆడుతున్నారు, కొట్టుకుంటున్నారు. ఇంకా అన్నీ జరిగిపోతున్నాయి. సమ్మర్ కదా, ఇంకా దేన్నైనా కళ్ళతో చూస్తూ భరించాల్సిందే ఈ సమ్మర్ అయిపోయేంత వరకు కూడా. ఇంకా మా చిన్ను అయితే ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. సరే స్నాక్ తిన్న తర్వాత ఇంకా బయట క్యారమ్ బోర్డ్ ఆడుకుందామని అనుకున్నాను. ఇంకేమీ ప్రిపేర్ చేసుకోలేదులేండి, ఎందుకంటే ఇంకా రైస్ డ్రమ్ క్లీన్ చేశాను కదా మార్నింగ్. ఇంకా ఆ డ్రమ్లో అయితే రైస్ పోయాలి. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, మంచి రోజు, ఇంకా ఈరోజు పోసుకుంటే మంచిది అనేసి అందుకే మార్నింగ్ ఇంకా కుకింగ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇల్లు మాప్ పెట్టిన తర్వాత లాస్ట్లో డ్రమ్ కూడా క్లీన్ చేసి ఇంకా బయట తడిగా ఉన్నప్పుడే కాటన్ క్లాత్తో తుడిచి ఎండలో ఆరబెట్టాను. డే టైంలో ఒక 1 వరకు అయితే ఎండ వస్తుంది. ఇంకా ఆఫ్టర్ 1 అయితే క్లైమేట్ చెప్పలేమన్నమాట, చేంజ్ అవుతుంది. అంటే బిఫోర్ 1 వరకు అయితే మంచిగానే ఉంటుంది ఎండ.
ఇంకా ఆఫ్టర్ 1 అయితే చెప్పలేమన్నమాట. క్లైమేట్ చేంజ్ అవుతుంది. ఒక్కోసారి వర్షం పడుతుంది, ఒక్కోసారి వర్షం పడదు. కాకపోతే ఏంటంటే గాలిదుమ్మలు మాత్రం కంపల్సరీ ఉన్నాయి. ఇంకా స్నాక్స్ చేసి హాల్లోకైతే వచ్చాను. మా చిన్ను ఏదో ప్రోగ్రామ్ పెట్టాడు. ఇంకా నేనైతే చూశాను కానీ కొద్దిసేపు, ప్రోగ్రామ్ కాదండి, ఏదో మూవీ పెట్టాడు. ఈటీవీలో ఏదో మూవీ వస్తే తను చూడట్లే కానీ టీవీ అయితే ఆన్ చేసి పెట్టాడు. ఇంకా నాకు కూడా చూసే ఇంట్రెస్ట్ లేక నేనైతే టీవీ ఆఫ్ చేశాను. ఇంకా తనకు కూడా బౌల్లో తీసుకొచ్చి పెట్టాను కదా, ఇంకా ఏదైనా ఇస్తే తొందరగా తినడు అనమాట. నాకు కొంచెం ఏంటంటే చిరాకు అనిపిస్తుంది. ఇచ్చిన వెంటనే తింటే బాగుండు కదా అనిపిస్తుంది. అయితే పిల్లలు కొంతమంది ఇచ్చిన వెంటనే తీసుకొని తింటారు. ఇంకా మావాడైతే కొంచెం లేట్ అనమాట, తినే విషయంలో కొంచెం వెనకడుగు ఉంటాడు. తినిపిస్తే మళ్ళీ తింటాడు కానీ చేతికిస్తే తినడు. ఇంకా నేను కూడా తినేసి ఆ గిన్నె కూడా షింక్లో వేసాను. నెక్స్ట్ ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చానండి. ఇంకా రైస్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేయాలి. సోనా మసూరి మేము వాడే రైసు, సన్నగా రైస్ అయితే సూపర్గా ఉంటుందండి. ఫైన్ క్వాలిటీ రైసు ఎప్పుడు తీసుకున్నా ఇంకా అదే తీసుకుంటానులేండి. కిచెన్లో అయితే మస్తు వేడిగా ఉందండి. నేను మార్నింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో పోద్దాంలే అనుకుంటే, ఇంకా ఎప్పుడు వర్కే ఉంటుంది కదా, కొంచెమైనా రిలాక్స్ ఉండాలి బాడీకి అనేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఆఫ్టర్ లంచ్ అయితే ఇంకేం వర్క్ పెట్టుకోలేదు. ఇక కొద్దిసేపు అయితే వీడియో ఏది ఎడిటింగ్ చేసుకోవడం అవి చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఎట్లయితే కంపల్సరీ మళ్ళీ రేపు సాటర్డే కదా, ఎప్పుడైనా సరే బియ్యం డ్రమ్ని క్లీన్ చేసిన తర్వాత మంచి రోజు చూసుకొని బియ్యాన్ని అయితే అందులో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకు సిరి సంపదలతో ఇల్లు తులతూగుతుందని పెద్దలు అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమో అయితే నేను చెప్పలేను కానీ కొన్ని పెద్దవాళ్ళు చెప్పేవి అంటే మాటలు వినాలి, కొన్ని ఆచరించాలండి. మరీ మూఢనమ్మకాలు అని అనుకోవద్దు, కొన్ని పాటించాలి పెద్దవాళ్ళు చెప్పేది. ఇంకా మంచి రోజే క్లీన్ చేశాను. సరే ఇంక ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, ఈరోజే రైస్ డ్రమ్లో పోస్తే మంచిగా ఉంటుందనేసి ఇంకా ఓపెన్ అయితే చేశాను. రైస్ చూడండి, ఫైన్ క్వాలిటీ రైస్ సూపర్గా ఉన్నాయి. ఎటువంటి డస్ట్ కూడా ఉండదు. క్లీన్ చేసిన రైసే, ఎటువంటి డస్ట్ ఉండదు, నీట్గా ఉంటుంది. ఇంకా రైస్ అయితే డ్రమ్లో పోసాను. నేను ఎప్పుడైనా సరే రైస్ని డ్రమ్లో పోసేటప్పుడు నేను ఇష్టదైవాన్ని అయితే మనసులో తలుచుకొని డ్రమ్లో అయితే పోస్తాను. ఎవరిష్టం వాళ్ళది కదా, నేనైతే అట్లా మనసులో తలుచుకొని ఇంకా డ్రమ్లో అయితే పోసాను. ఇంకా ప్యాక్ ఉంది కదా, ఆ ప్యాక్ని కూడా ఫోల్డ్ చేసి పెట్టాను. ఏమైనా కిరాణా సరుకులు తెచ్చుకున్నప్పుడు ఆ బ్యాగ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ కాదులేండి, 7 అట్లా అయింది. మా నాని ఇంకా వచ్చే టైము, ఇంకా తను రాలేదు, తన కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా సరే ఈలోపు ఇంట్లో వర్క్ అయితే ఫినిష్ అయింది. ఉన్న గిన్నెలు కూడా తోమేశాను. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ చేసినప్పుడు ప్లేట్స్, ఇంకా కుకింగ్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలు ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ చేశాను కదా, ఆ బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా నెట్ బాస్కెట్లో వేసి వచ్చి మా నాని వచ్చేలోపు కొద్దిసేపు ఆడుకుందాం అనేసి ఇంకా బయట బాల్కనీలో మంచం మీద కూర్చొని క్యారమ్ బోర్డు కూడా ఆ మంచం మీద పెట్టుకొని నేను చిన్న అయితే ఆడుతున్నాము. ఆట స్టార్ట్ అయిందో లేదో మా నాని హార్న్ వినిపించింది. ఇంకా వెళ్ళి గేట్ తీసేసి వస్తే ఇంకా తను వచ్చాడు. స్నాక్ తింటావా అని అడిగితే నాకేం వద్దని చెప్పాడు. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి తింటామంటే ఫ్రూట్స్ కూడా ఏమీ వద్దు, పొట్ట అయితే హెవీగానే ఉంది, ఏం తినను, ఇంకా డిన్నరే ఏమన్నా చేస్తే తింటానని చెప్పాడు. ఇంకా తనైతే తన వర్క్ చేసుకుంటున్నాడు. సరే ఇంకా తన వర్క్ ఎట్లా చేసుకుంటున్నాడు అనేసి నేను మా చిన్ను బయట బాల్కనీలో అయితే కూర్చొని మా వర్క్లో మేము ఫుల్ బిజీ అయిపోయాం. ఫుల్ బిజీ అంటే ఏముంది, ఇంకా ఆటలు, సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా అంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, కొంచెం బాడీకి మైండ్కి కూడా రిలాక్స్ అవ్వాలి కదా. అందుకని ఇంకా నేను మా చిన్ను అయితే బయట కొద్దిసేపు మంచంలో కూర్చొని ఒక ½ అన్ అవర్ ఆడాము. ఆడిన తర్వాత ఇంకా గేమ్ అయితే ఎండ్ చేసి మళ్ళీ ఎక్కడి సర్దేసిన తర్వాత ఇంకా కుకింగ్ సెక్షన్ స్టార్ట్ చేయాలి. డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా, 7:30 అవుతుంది. ఇంకా మా చిన్నునేమో కొంచెం అంటే ఈరోజు వంట చేస్తా అంటే కొంచెం ఇంకా ఇంట్లోనేనా వంట అని అంటున్నాడు. అంటే నేను ఎగ్జామ్స్ అయిపోయినాయి కానీ మా నాని బయటికి తీసుకెళ్ళడానికి వీలు పడట్లేదు. ఇంకా తను ఉన్నప్పుడే కానీ స్పెషల్గా మా కోసం అంటూ ఏమీ రాడండి. తనకి సెలవు దొరికినప్పుడు మాత్రమే తీసుకెళ్తాడు, కంపల్సరీ ఇంట్లో ఉంటే తీసుకెళ్తాడు. ఇంకా సరే ఇంకా మా చిన్ను అలా అన్నాడు అనేసి ఇంకా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేశాడు. అంటే ఫుడ్ అయితే ఆర్డర్ చేశాడు, వెజ్ బిర్యానీ. ఇంకా మేము ఎప్పుడు బుక్ చేసుకున్న వెజ్ బిర్యానీ తప్పించి వేరే అయితే ఏం బుక్ చేయం. బిర్యానీ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది.
నాకని మా చిన్నకి కానీ. తెప్పించుకుంటేనేమో వెజ్ బిర్యానీ లేదంటే ఎగ్ బిర్యానీ. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి నాన్ వెజ్ తినద్దు అనుకొని ఇంకా వెజ్ బిర్యానీ బుక్ చేసాము. ఇంక ఇద్దరం మా చిన్ను నేను ఇద్దరం కలిసి అయితే డిన్నర్ అయితే స్టార్ట్ చేసాం. మా నాన్నకి వర్క్ ఉందని బయటికి వెళ్ళాడు. అంటే మొన్న ఎగ్జామ్ పాస్ అయ్యాడు కదా, సర్టిఫికెట్ వచ్చిందట. ఇంకా అది రేపు అంటే సాటర్డే రోజు రిసీవ్ చేసుకోమని మెసేజ్ వచ్చింది. అయితే అది శుక్రవారం కాదండి, గురువారం నైటే వచ్చింది. తను మెసేజ్ చూసుకోలేదు. శుక్రవారం మార్నింగ్ డ్యూటీకి వెళ్ళే టైంలో చూసుకున్నాడనమాట. ఇంకా డ్యూటీ సడన్గా మళ్ళీ వెళ్ళకుండా ఉండలేడు కదా, ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాడు. సరే సాటర్డే రోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఇంకా 3-4 కల్లా వస్తారు కదా, ఇంకా అప్పుడు ఆ సర్టిఫికేట్ని రిసీవ్ చేసుకోవచ్చు అనేసి ఇంకా అనుకున్నాడు. ఇంకా ఆ పని మీద కొంచెం బయటకు వెళ్ళాడనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు మీ ఇద్దరు తినేసి ఉండండి, నా కోసం వెయిట్ చేయకండి అని చెప్తే ఇంకా నేను మా చిన్న ఇద్దరం కూడా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాం. ఫ్రెండ్స్, మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. నేను మా చిన్న అయితే ఈ సమ్మర్లో అంటే ఎగ్జామ్ అయిపోయి 1 డే అయినా కూడా కొంచెం మార్నింగ్ టైము ఈవినింగ్ టైం అయితే మా చిన్నుతో అయితే టైం స్పెండ్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినప్పుడే పిల్లల్లో మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అంటే పిల్లలకి పేరెంట్స్ పట్ల, పేరెంట్స్కి పిల్లల పట్ల మంచి బాండింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లో అయినా పిల్లలతో అయితే టైం స్పెండ్ చేయాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.